నమస్తే SC8 న్యూస్ కి స్వాగతం. వికారాబాద్ జిల్లా కొడంగల్ బాధిత కుటుంబాలను ఆదుకోవాలి. తుంకిమెట్ల వద్ద జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం గొర్రెలను ఢీకొట్టిన ఘటనలో దాదాపు 90 గొర్రెలు మృతి చెందడంతో 10 లక్షల వరకు నష్టపోయినట్లు గొర్రెల యాజమానులు మల్కప్ప ఎల్లప్ప తెలిపారు. తమ కుటుంబాలను ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఆదుకోవాలని యాదవ్ సంఘం కొడంగల్ నియోజకవర్గ అధ్యక్షులు మధుసూదన్ యాదవ్ కోరారు. ఘటనా స్థలానికి వెళ్లి బాధితులతో ఆయన మాట్లాడారు. నమస్కారం సార్, నేను కొడంగల్ నియోజకవర్గ యాదవ్ సంఘం అధ్యక్షుడిని. ఈరోజు నామదార్పూర్ మల్కప్ప ఎల్లప్ప సంబంధించినటువంటి 90 గొర్రెలను రాత్రి అనుకోని సంఘటనతో వాళ్ళు జాలేసి తుంకిమెట్ల దగ్గర కట్టడం జరిగింది. రాత్రికి అక్కడ కుక్కలు చూడడంతో అవి పారిపోయి రోడ్డు మీదకి రావడం జరిగింది. ఆ టైంలో కొన్ని టిప్పర్లు అటు నుంచి వచ్చి ఆ గొర్రెల మీద యాక్సిడెంట్ చేసి 90 గొర్రెలు చనిపోవడం జరిగింది. దగ్గర 300 గొర్రెలు ఉండే వాళ్ళ దగ్గర. ఆ 300 గొర్రెలకి వెళ్ళి 90 గొర్రెలు ఓడి బండ్లు పోయినాయట. ఆ బండ్లు స్ట్రెస్ కాలేవు. దయచేసి SI గారు, CA గారు మరియు SP గారు తక్షణమే ఆ వీడియో CC కెమెరాలు చూసి ఆ వెహికల్ని ట్రేస్ చేసి పట్టించి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ముఖ్యంగా రేవంత్ రెడ్డి సీఎం గారికి నా యొక్క నమస్కారాలు. ఎందుకంటే యాదవ్ సంఘం తరఫు నుంచి గొల్ల కుటుంబం తరఫు నుంచి నేను కోరుతా ఉన్నా సార్. దయచేసి వాళ్ళు చాలా బీద వాళ్ళు బంగారం అమ్మి వాళ్ళ పిల్లలను వేరే వాళ్ళ దగ్గర జీతం పెట్టి వాళ్ళు ఈ గొర్రెలను తెచ్చుకొని ఏదో జీవనోపాధ్యాయం కలుపుతూ ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ఈ పరిస్థితిలో వాళ్ళని ఆపే తనను ఎవరిని చేతలేదు కనుక తక్షణమే వాళ్ళకు ఆర్థిక సాయం చేసి 10 నుంచి 15 లక్షల రూపాయలు లాస్ అయిన వాళ్ళు తక్షణమే వాళ్ళని ఆదుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రాజకీయాలు ఖచ్చితంగా మీరు ఈ విషయాన్ని, ఎందుకంటే గత ఎలక్షన్లో కూడా మీకు ఈ కుర్మ యాదవులు అందరూ కూడా సపోర్ట్ చేసినట్టు మీరు ఎమ్మెల్యే గెలిచి సీఎం అయింది సార్. కనుక మీరు మనసులో పెట్టుకోకుండా అవన్నీ తక్షణమే ఈ కుర్మ యాదవులని ఆదుకోవాలని చెప్పి నేను మరీ కోరుతా ఉన్నాను. 15 లక్షల రూపాయలు లాస్ ఉంటుంది సార్ వాళ్ళు. దీనిపై AD గారు, AE గారు కూడా స్పందించి వాళ్ళకి ఇన్సూరెన్స్ లేదంట. ఏదో విధంగా మళ్ళీ మీరు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారికి లెటర్ పెట్టండి. తక్షణమే రేవంత్ రెడ్డి గారు ఆదుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. జై యాదవ్.